హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ మనందరికీ తెలిసిందే. సో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించినటువంటి కల్కి 2898 ఏడి. సో డైరెక్టెడ్ బై మనందరికీ తెలుసు నాగార్జున గారు. ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్గా ఫుల్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే స్టార్టింగే బేసిక్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ ఒకటి ఉంటుంది. ఆ ఎంట్రీ సీన్ మాత్రం సినిమాకే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు అనమాట. అంటే బేసిక్గా చాలామంది ఏంటంటే సలార్ తర్వాత ఆదిపురుష్ లాంటి ఒక డివోషనల్ కంటెంట్ తర్వాత ప్రభాస్ మళ్ళీ సలార్ తోటి కంబ్యాక్ ఎలా ఇచ్చాడో, సో ఇప్పుడు డివోషనల్ మాస్ కంబ్యాక్ తోటి అయితే మన ముందుకైతే రావడం జరిగిందనమాట. సో ఫస్ట్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అంటే పర్ఫార్మెన్స్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, దీపికా గారు అండ్ నెక్స్ట్ సేమ్ టైం దిశా పటాని గారు సేమ్ ఫస్ట్ హాఫ్లోనే రివీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారితో అయితే కథ అసలు ఏంటి కల్కి 2898 దేని గురించి అని అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ హాఫ్ వరకు వచ్చే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం డల్నెస్గా కంటిన్యూ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఆ కంబ్యాక్ని కంప్లీట్గా ఇచ్చేసాడని చెప్పొచ్చు అనమాట. సో ఇక మనకు తెలుసు దీంట్లో కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఇద్దరు వన్ ఆఫ్ ది కీ రోల్స్ ప్లే చేశారని చెప్పొచ్చు. సో ఇక కమల్ హాసన్ గారిది పక్కన పెడితే ప్రభాస్ గారి కోసం, అమితాబ్ బచ్చన్ గారి కోసం సినిమా అయితే డెఫినెట్గా చూడొచ్చు అనమాట. అంటే అది కమల్ హాసన్ గారిది కూడా రోల్ ఉంటుంది, బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం సినిమాకే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీపికా గారిది ఒక యూనిక్ క్యారెక్టర్ అనమాట. అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇంకా మూవీలో చాలామంది డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ అవుతాయి అనమాట. ఒక హీరోయిన్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది, బట్ చెప్పకుండానే మీరు మూవీలో చూస్తే అయితే డెఫినెట్గా చాలా సర్ప్రైజ్ అవుతారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు మనం అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, సో ప్రమోషన్స్ కానీ ఈవెంట్లు కానీ లేని టైంలో ఏంటంటే సినిమాకు కంటెంటే ప్రమోటింగ్ చేస్తుందని చెప్పారు కదా, సో అదేవిధంగా కంటెంటే చేస్తుందన్నమాట. విజువల్ వండర్ అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో కొంచెం కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టినా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి విజువల్ వండర్ అని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే కంప్లీట్గా 2898 జనరేషన్స్లో ఎలా ఉంటుంది, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, దాన్ని ఎలా గెయిన్ చేశాడు అనేది ఉంటుంది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం సినిమాకే హైలైట్ అనమాట. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మాత్రం ఒక 40 మినిట్స్ ఉంటుంది. ఆ 40 మినిట్స్ సినిమాకు చాలా పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇక బీజిఎం విషయానికి వచ్చినట్లయితే అదొక సాంగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మీరు డెఫినెట్గా థియేటర్లో చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఎస్పెషల్లీ 3D ఫార్మాట్లో చూస్తే మాత్రం ఇంకా బాగా నచ్చుతుంది. 2D 3D 2 ఫార్మాట్లో అయితే మూవీ అవైలబుల్ ఉంది. సో 3D ఫార్మాట్లో ఆ విజువల్ని చూస్తే చాలా బాగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక క్యారెక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే కొన్ని సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ అయితే మనకు డెఫినెట్గా ఇంట్రడ్యూస్ అవుతాయి అనమాట. అంటే మనం ఎంగేజ్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కొంచెం సర్ప్రైజింగ్ ఉంటుంది. ఇంకొక ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో, అది చెప్తే మాత్రం స్పాయిలర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కల్కి పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2నే కాదు, పార్ట్ 3 ఇలా యూనివర్స్ కూడా క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ డైరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే డైరెక్షన్ నాగార్జున గారు కిల్ చేశారని చెప్పొచ్చు. ఆఫ్టర్ మహానటి తర్వాత ఒక్కొక్కరిని ఎలా అయితే ఆడ మెయిన్ ఉన్న ఆర్టిస్టులను ఎవరైతే కొన్ని క్యారెక్టర్స్తో ఇంట్రడ్యూస్ చేశాడో, సో కల్కిలో కూడా అదే రేంజ్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. కొంతమంది ఒక హీరో ఉంటాడు, నెక్స్ట్ ఒక హీరోయిన్, ఇలా తెలియని వాళ్ళు మీకు సర్ప్రైజింగ్గా అలా ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు అనమాట. సో మీరు అది చూసినప్పుడు డెఫినెట్గా చాలా సర్ప్రైజింగ్ అయితే ఫీల్ అవుతారు. అండ్ ఇక ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది. డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ మస్ట్ వాచ్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇటు సైడ్ పిల్లలకి కానీ అటు పెద్దలకు కానీ ఆల్ టైప్ ఆఫ్ పీపుల్స్కి చాలా బాగా కనెక్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో అయితే ఉంటాయి అనమాట. హాలీవుడ్ ఎలా ఉంది అంటే మనకు హాలీవుడ్ మూవీస్లో చూసినప్పుడు ఆ విజువల్స్ ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో, సో కల్కి చూసినప్పుడు కూడా మనకు అలాంటి విజువల్ వండర్ అయితే చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఒక యూనివర్స్లోకి అయితే తీసుకెళ్తాడనమాట. అంటే ఒక ట్రాన్స్లో ఉంటుంది. సో ఆ ట్రాన్స్లో తీసుకెళ్లే విధంగానే అయితే మనకు ఉంటుంది. సో ఓవరాల్గా మూవీ అయితే డెఫినెట్గా ఒక మంచి డివోషనల్ కంటెంట్ అండ్ సైంటిఫిక్ మూవీ అయితే మనకు అర్థమవుతుందన్నమాట. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఆఫ్టర్ సలార్ మాస్ జాతర తర్వాత మళ్ళీ ఒక కంప్లీట్గా ఒక మంచి ఎంగేజింగ్ అని చెప్పే కాన్సెప్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఒక కొత్త యూనివర్సిటీ అంటే చాలా ఇంతకుముందు మనకు తెలిసిందే, ఆల్రెడీ సినిమా మీద చాలా బజ్ ఉంది, అదొకటి ఉంటుంది. ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఫైనల్గా క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చాలా బాగా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ పార్ట్ 2 కూడా ఉంది. ఇది యూనివర్సిటీ కూడా కంప్లీట్గా వెళ్తుందని చెప్పేసి అన్నారు కదా, సో ఇంకా ఒక అవతారం ఉంటుంది, అది మీకు చెప్తే స్పాయిలర్ అవుతుంది, మీరు మూవీలోనే చూడొచ్చు. సో ఇది మొత్తంగా ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ పీపుల్స్ అయితే డెఫినెట్గా మస్ట్ వాచ్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట కల్కి 28. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే డెఫినెట్గా ఆకలి తీరిందనే చెప్పాలి. సలార్ తోటే తీరింది అండ్ కల్కి తోటైతే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్లో తీరిందని చెప్పొచ్చు. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.